వందనాలు పాస్టర్ గారు. వందనాలు అయ్యారు. ఎక్కడ సార్ మీ ఊరు ఎక్కడ? మాది మోజర్ల గ్రామం. ఇది పరిచర్య ఎన్ని రోజులు అయింది సార్ రాబట్టి? దాదాపు 20 సంవత్సరాలు దాటింది పరిచర్యలో కొనసాగబట్టి. 20 సంవత్సరాలు అవుతుందా? బాగా అనుభవం వార్త చేస్తున్నాం, ఆయా గ్రామాల్లో సేవ చేస్తున్నాం. నేను అల్వాల గ్రామం, మోజర్ల గ్రామాల్లో 2 గ్రామాల్లో సేవ చేస్తున్నా. మోజర్ల గ్రామంలో చర్చ్ కూడా కట్టుకోలేదు. తర్వాత నేను సేవ చేయడానికి కారణం ఏంటంటే, నాకు 2020 సంవత్సరంలో ఇక్కడ డొక్కలో నొప్పి వచ్చింది. ఆ డొక్కలో నొప్పి వచ్చినప్పుడు అనేకమైన హాస్పిటల్లో తిరిగిన, ఎన్ని హాస్పిటల్లో తిరిగినా నాకు బాగు కాలేదు. బాగు కాకపోతే చచ్చిపోయే స్థితి వచ్చింది. ఎన్నో రూపాయలు ఖర్చు అయినా ఆ రోజుల్లో, కానీ ఎన్ని రూపాయలు ఖర్చు అయినా నాకు మాత్రం ఆ డొక్కలో నొప్పి బాగు కాలేదు. చివరికి మా భార్య ఉంది, అయ్యా మనం దేవుని నమ్ముకుందాము. అప్పుడు మేము దేవుని నమ్ముకోలేదు. అయ్యా మనం దేవుని నమ్ముకుందాం అంటే దేవుడు బాగు చేస్తాడా అని చెప్పి నేను మా భార్యతో సవాల్ చేసిన. అయ్యా తప్పకుండా దేవుడు బాగు చేస్తాడు, మనం తెచ్చుకోదాం అని చెప్పి నా భార్య చెప్పింది. సరే బాగు చేస్తే మరి పోదాం పా అని చెప్పి పోయినాం. పోయి పోయిన వెంబడే అక్కడ పాస్టర్ లాగా నాకు బాప్తిసం అని అడిగిన. ఇక్కడ ఏ ఊర్లో? హైదరాబాద్ బెరాక ప్రార్థన మందిరం అని, ఎబ్రోన్ సావాసం అది. అక్కడ పోయిన వెంబడే నాకు బాప్తిసం అంటే ఎందుకు ఇవ్వాలయ్యా అని ఆయన నన్ను ప్రశ్నించాడు. అయ్యా నాకు ఇట్లా డొక్కల నొప్పింది, వ్యాధి వల్ల నేను చనిపోయే పరిస్థితి ఉంది, ఇంటి తింటలేను, నడవడానికి శాతం అయితే లేదు, నేను చాలా కష్టంతో ఉన్నా సార్, నేను చచ్చిపోయే పరిస్థితి ఉంది, నేను చచ్చిపోకముందే బాప్తిసం తీసుకోవాలని నేను సిద్ధపడ్డా సార్ అని చెప్పంటే, చచ్చిపోవా నువ్వు బతికి చేసేది ఏముంది అని ఆయన నన్ను అడిగాడు. అడిగినప్పుడు లేదు సార్ నేను బ్రతకాలి అని అన్నా. బ్రతికి ఏం చేస్తావా నువ్వు, చచ్చిపోవడమే మంచిది నువ్వు అని బాగానే తెలిసినట్లే మాట్లాడుతున్నా. అయితే నేను ఏదో బతికి సేవ చేయాలని కాదు, కానీ బతికి బాగుపడాలి, నా భార్య పిల్లలు చూసుకోవాలని లేదు సార్ నేను బతకాలి అని. బతకాలంటే బతికితే ఏం చేస్తావా నువ్వు అంటే, ఏం చేస్తావు నా భార్య పిల్లల కొరకే. నీ భార్య పిల్లల కొరకు నువ్వు బతికని అవసరం లేదు, నీ భార్య పిల్లలను చూసుకోవడానికి వాళ్ళని సృష్టించిన సృష్టికర్త రక్షకుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, నువ్వు చచ్చిపోవడమే మంచిది అని చెప్పి చాలా కఠినంగా మాట్లాడాను. అంటే ఆయన కఠినత్వం నన్ను బలపరిచిందని. నన్ను బలపరచడం వల్ల ఎవరు నన్ను క్షమించేవారు లేకపోయారు కదా దేవాని. అప్పుడు దేవాన్ని నేను అనుకున్నాను, దేవాన్ని ఇంకా బతికియాలి, నన్ను మనుషులు ఎవరు కరుణించట్లేదు, క్షమించట్లేదు ప్రభా అని. అప్పుడు అయ్యా మరి నేనేం చేయాలన్నా, బతికితే నువ్వు దేవుని కొరకు ఏదన్నా పని చేసేవాడవైతే నీవు బాప్తిసం ఇస్తా, అది బాప్తిసం కూడా ఇప్పుడు ఇయ్యను కానీ నీకు 3 నెలల తర్వాత బాప్తిసం ఇస్తాను. అంటే సరే అట్లనే 3 నెలల తర్వాత నెత్తు నేను అయితే దేవుని నమ్ముకుంటా అని అన్నా. దేవుని నమ్ముకుంటా, దేవుని కొరకే బతుకుతా అంటే సరే అట్లయితే నువ్వు కంటిన్యూగా 3 నెలలకు బాప్తిసం ఇవ్వాలంటే నువ్వు కంటిన్యూగా చర్చికి రావాలి అన్నాడు. కంటిన్యూగా చర్చికి పోయినాక 3 నెలలు అయినాక బాప్తిసం ఇచ్చిండు. బాప్తిసం ఇచ్చినాక ఇంకా ఆయన నన్ను పాటలు పాడు, ప్రార్థన చెయ్యి, వాక్యం చెప్పు అని దినదినం నన్ను ప్రభులోనే స్థిరపరిచాడు, బలపరిచాడు. ఆయన ఆ కఠినత్వం నాకు బలం, ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, పాటలు పాడాలని నన్ను ఎంతో బలపరిచాడు. ఆయన ఇప్పుడు లేడు భూమి మీద, ప్రభునందు నిద్రించిండు. ఆయన నన్ను బలపరిచినందుకే ఆయన ఆశీర్వాదం, ఏలియా ఆశీర్వాదము ఎలీషాకు వచ్చినట్లుగా, ఆ ఏలి అనే పేరు కూడా కాదు పనివారు కదా అట్లా, నా పేరు ఏలియా కూడా కాదు, కానీ నా పేరు అసలు మొట్టమొదటి పేరు నా పేరు కృష్ణయ్య. అయితే కృష్ణయ్య అనే పేరు బాలేదు, నీకు ఏలియా అనే పేరు పెడతా అని చెప్పి ఆయననే నా పేరు మార్చి ఏలియా అనే పేరు పెట్టాడు. అందుకనే ఇప్పుడు హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు, కర్నూలు నుంచి నారాయణపేట వరకు నా పేరు ఏలియా అంటేనే అర్థమవుతుంది, కానీ కృష్ణయ్య అనే పేరు. కృష్ణయ్య అనే పేరు మా ఊరికి తప్ప పక్క ఊర్లకు ఏ ఊర్లకు తెలియదు. అయితే ఈ ఏలియా అనే పేరు ఆయన ఆశీర్వాదం పాస్టర్ పెట్టి ఆయన చనిపోయిండు. అయితే ఆయన ప్రేమను బట్టి, ఆ దేవుని మహా గొప్ప కృపను బట్టి నేను దేవుని సేవలో కొనసాగుతున్నా. అలాగనే మళ్ళా 2023వ సంవత్సరంలో కూడా నాకు గుండె హార్ట్ ఆపరేషన్ అయింది. హార్ట్ ఆపరేషన్ అయ్యి 3 సంవత్సరాలు
3 నెలలు హాస్పిటల్లో ఉండి ఆ గుండె ఆపరేషన్ అయిన తర్వాత నేను బాగుపడ్డా. ఇక ప్రభు కొరకే బ్రతుకుట క్రీస్తే సావైన లాభమే పౌలు వలె నిర్ణయం తీసుకొని దేవుని కొరకు నిలబడి సేవలు కొనసాగుతున్నా. అనేకులకు ఇంతవరకు ఆ దేవుని కృపను బట్టి కొందరికి మేలుకరంగాను దేవునికరంగాను కూడా దేవుడు నడిపిస్తున్నాడు. అందులో నా గొప్పతనం నా మంచితనం బట్టి కాదు, కానీ దేవుని కృపను బట్టే దేవుడు నడిపిస్తున్నాడు అని నేను ప్రేమపూర్వకంగా నేను మనవి చేసుకుంటూ నా సాక్ష్యాన్ని సమర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు, వందనాలు. మంచి సాక్ష్యం చెప్పిండ్రు, బలపరిచిండ్రు. మరి సబ్స్క్రైబ్ చేయమని అడుగుదాం. ఛానల్ ఇంకా మీరు బలపరచాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేకమైన అప్డేట్స్ రావడానికి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతూ ప్రభునామంలో అందరికి వందనాలు. అందరు చూడండి, అందరు లైక్ చేయండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును కాక.